దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం అందరము సంతోషముతో ఉండాలి. దేవుని సన్నిధి అంటేనే సంతోషము. దుఃఖముతో ఏమీ తెలియని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో ఉన్నావేమో, మై డిఫరెన్స్ ఐమ్ టెలింగ్ యూ, దిస్ ఈజ్ ద టైమ్ టు బి జాయ్ఫుల్. నేర్చుకుందాం, ఇంకా గొప్పగా నేర్చుకుందాం దేవుని వాక్యము. మరి ఈరోజు దేవుడు మన అందరి హృదయాలను మరి తాకి తన కొరకు నిలబడాలని, ఒక గొప్ప ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇవ్వాలని కోరుదాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచి ప్రభువారిని కోరుదాం, ఆయన మనని నడిపించాలని. ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా, నమ్మదగిన దేవుడవు, స్తోత్రార్హుడవు. ఇక్కడ నిలబడి ఉన్న నాలో ఈ యోగ్యత లేదు దేవా, మీరు మాకిచ్చే యోగ్యత తండ్రి, అది యోగ్యత ఉంటుంది. ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవ్వరిలో ఈ అర్హత లేదనైనా మీరు మాకు అర్హతను అనుగ్రహించున్నారు కనుకనే మీ మధ్యలో ఉన్నాము. మీ మాటలు వినడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మశక్తి ద్వారా మా అందరం మీరు బలోపేతము చేసి ఈ మాటను, ఈ వాక్యమును ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో నాటుకున్నట్లుగా, మీ కొరకు బ్రతకాలనే ఆశను దేవా బలోపేతము చేయనట్లుగా మీరే సహాయం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హ్యాపీ మరి పామ్ సండే, మట్ల ఆదివారంకు మరి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, శుభములు తెలుపుతున్నాను. మట్ల ఆదివారం యొక్క శుభములు మీ అందరికీ కూడా తెలుపుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమందికి తెలుసు ఈ మట్ల ఆదివారం గురించిన విషయం? ఎంతమందికి తెలుసు? ఎవరు తెలీదా? ఎవరు చేతులు లేపుతలేరు, అందుకని అడుగుతున్నాను. ఎంతమందికి తెలుసు ఈరోజు మట్ల ఆదివారం అని? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు వర్తమానం ప్రత్యేకమైన వర్తమానముగా ఆనాడు మట్ల ఆదివారపు దినమున్న ఆనాటి ప్రజలు ఏం చేశారు, ఈనాడు మట్ల ఆదివారపు దినమున్న మనమేమి చేయాలి, చేయవలసిన పనులు ఏంటి అని కొద్దిగా లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవడానికి ఇష్టపడతాం. మట్టల ఆదివారం ఇక్కడ చూస్తున్నాయని కూడా ఈ మట్టలు, అవునా, ఖర్జూరపు మట్టలు, మరి కొబ్బరి మట్టలు. ఎందుకు ఈ ప్రాముఖ్యత? యేసు ప్రభువారు ఈ లోకములో బ్రతికిన కాలము కేవలము 33.5 సంవత్సరాలు. యవ్వన కాలము 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకంలో జీవించున్నారు. 30 సంవత్సరాలు తన పుట్టిన మొదలుకొని 30 సంవత్సరాల వరకు తన తల్లిదండ్రుల చాటనే ఉన్నారైనా. వారికి ఉడిగం చేస్తూ, వారి యొక్క సంరక్షణలో తండ్రికి చేయూతగా, తల్లికి సహాయకంగా తను తల్లిదండ్రుల దగ్గరే నజరేత్ అని గ్రామంలో ప్రభువారు నివసించారు. రైట్. ఎప్పుడైతే సువార్త పరిచర్య నిమిత్తము ఆయన ఆ నజరేతును దాటి ఆ గల్లియ ప్రాంతానికి, యూదయ ప్రాంతానికి వచ్చారో, ఆయన కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని ఆ శిష్యులకు పరలోక రాజ్య సువార్త యొక్క మర్మలను తర్ఫీదు చేస్తూ ఆయన 3.5 సంవత్సరాలు తన సువార్త పరిచర్యను ఈ లోకంలో కొనసాగించారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సువార్త పరిచర్య కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3.5 సంవత్సరాలలో వేలాది మందిని ఆయన తన సన్నిధికి ఆకర్షించుకొని పరలోక రాజ్య సువార్తను అక్కడున్న ప్రజలకు, అంటే యూదయ ప్రజలకు, గలిలయ ప్రజలకు, లేదా ఆ కాలంలో ఇజ్రాయేల్ అని ఆ దేశమంతటి ప్రజలకు కూడా తన సువార్తను ప్రకటించారు. అనేక మంది ఆయనను చూసి, ఆయన వెంబడించి, ఆయన కొరకు బ్రతకాలని ఆయన శిష్యులుగా మారిన వారు కొంతమంది అయితే, అనేక మంది ఆయన సహాయము చేసేవాడని ఆయన దగ్గరకు వచ్చి స్వస్థతలు తీసుకున్నవారు ఉన్నారు, తన చేత సలహాలు తీసుకున్నవారు ఉన్నారు, తన దగ్గరకు వచ్చి తమకు ఉన్న సందేహాలను తీర్చుకున్నవారు కూడా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారు సువార్త పరిచర్య చేసిన సమయము కేవలము 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లోనే వేల మందిని దేవుని యొక్క పరలోక రాజ్య సువార్తను ప్రకటింపజేసి, బైబిల్ గ్రంథంలో, అంటే పాత నిబంధన గ్రంథములో ఉన్న, ఆనాడు ఉన్న పాత నిబంధన గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రమును ఏ విధంగా అర్థం చేసుకోవాలని ధర్మశాస్త్రోపదేశకులకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించిన ఘనత ఆయనకున్నది. ఆయన కేవలం 12 సంవత్సరాలు ఉన్న ప్రాయంలోనే
యెరూషలేము దేవాలయంలో కూర్చున్న జ్ఞానుల మధ్యలో కూర్చొని ఆయన జ్ఞానయుక్తమైన మాటలను ప్రశ్నలను అడుగుతున్నప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులు, బోధకులు, రబ్బీలు కూడా తనకున్న ప్రజ్ఞను బట్టి ఆశ్చర్యపడి ఇంతటి చిన్న పిల్లవాడికి ఇంత జ్ఞానం ఎక్కడిదని ఆశ్చర్యము కలిగే విధంగా ఆయన జ్ఞానాన్ని ఆయన అక్కడ ప్రదర్శించాడు. తర్వాత ది వాజ్ అ సైలెంట్ పీరియడ్. ఈ మాట ఎందుకు చెబుతున్నా అంటే ఈ 3.5 సంవత్సరాల యొక్క సేవా జీవితం మొత్తంలో కూడా తను చెప్పవలసిన తన కార్యాన్ని తను ముగించుకొని ఆయన యెరూషలేములోకి అరంగేట్రము చేసిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంటే అంతకుముందు ఎప్పుడు యెరూషలేములోకి వెళ్ళలేదా అంటే అనేక మార్లు వెళ్ళారు. ఎప్పుడు యెరూషలేముకి వెళ్ళినా కూడా కనీసం సంవత్సరం ఒకసారి మాత్రం ఖచ్చితంగా యెరూషలేముకి వెళ్ళేవారు. ఆ సమయం ఏంటంటే పస్కా పండుగ సమయము లేదా పులిని రొట్టెల పండుగల యొక్క సమయము. ఆ సమయంలో ప్రతి సంవత్సరము ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా కనీసం ఆ సంవత్సరంలో ఆ పండుగను ఆచరించడానికి యెరూషలేము దేవాలయంలోకి వచ్చేవారు. సో ఆచరణ పూర్వకముగా ప్రతి సంవత్సరం ప్రభువారు వచ్చేవారు. ఇది ఆనవాయితీ. కానీ ఈ సమయంలో ప్రభువారు యెరూషలేములో అడుగు పెట్టడం ఎందుకు ప్రత్యేకత, ఆ ప్రత్యేకతకు ఎటువంటి గుర్తులు ఉన్నవి, మనమేమో నేర్చుకోవాలి, అది ఎందుకు అంత ప్రత్యేకంగా అయ్యిందన్న విషయాన్ని ఈరోజు వర్తమానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆయన యెరూషలేములో అడుగుపెట్టే సమయముకి పులియని రొట్టెల పండుగ లేదా పస్కా పండుగ ప్రారంభమైన మొదటి దినం నుండి మనము చూస్తాము. ప్రతి సంవత్సరము ఆ పులియని రొట్టెల పండుగ అంటే లేదా పస్కా పండుగ లేదా పషాక్ అని పిలుస్తారు. పషాక్ లేదా పస్కా అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవా దేవుడు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగం అంటే యాకోబుకున్న సంతానం అంతా కూడా 12 మంది కుమారులు వారి సంతానము దాదాపుగా 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని తన ప్రజలను విమోచించడానికి ఆ సమయాన్ని ఉపయోగించి 30 లక్షల మందికి పైగా ఉన్న జనాంగాన్ని ఐగుప్తు నుండి ఎర్ర సముద్రాన్ని దాటించి యోర్దాను నదిని దాటించి 14 రాజ్యాలను దాటించి 7 నుంచి 9 తెగలున్న వారిని దాటించి వాళ్ళను పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలో ప్రవేశింపజేసిన దినమును సంవత్సరమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ సమయంలో దేవుడు విడిపించిన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని చేసే పండుగనే పస్కా పండుగ. విమోచన కార్యమును జ్ఞాపకం చేసుకొని చేసే పండుగ పషాక్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ సంహారపు దూత ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు దేవుడు వాగ్దానము చేసిన ఒక వాగ్దానం ఏంటంటే, నేను ఈ ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా ఐగుప్తులో నుండి బయటకు తీసుకురావాలంటే నాకు ఒక గుర్తు కావాలి. సంహారపు దూతను నేను పంపించినప్పుడు ఆ సంహారపు దూత ఏ గుర్తును బట్టి ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని వదిలిపెట్టాలో ఆ గుర్తు ఏమై ఉండాలంటే ఒక పశువుని తీసుకొని ఆ పశువుని బలి ఇచ్చి ఆ పశువు యొక్క రక్తాన్ని గుమ్మములకు మీరు రాసుకున్నట్టయితే ఆ రాసుకున్న గుమ్మములను చూసి ఆ సంహారపు దూత ఆ ఇల్లును దాటి వెళ్ళిపోయేవాడు. అది ఐగుప్తులో ఆ హఠాత్తుగా జరిగిన ఆ దినమున ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బయటకు రావడానికి గుర్తుపడడానికి అదొక దేవుడు సీక్రెట్గా ఇచ్చిన రక్షణ ప్రణాళిక. అది దాన్నే విమోచన కార్యము. ఆనాడు బలిగా ఇచ్చిన ఆ పశువుని పస్కా పశువు లేదా పస్కా బలి పశువు అని అంటారు. ఈ విధంగా ఆ విమోచన కార్యం ఆనాడు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఈ మార్చి నెలలో అంటే వారికి మొదటి నెలలో ఈ మొదటి పండుగ దీన్ని ఆచరిస్తారు. ఈ పస్కా పశువు బలిచ్చిన తర్వాత ఆ పులియని రొట్టెలు అంటే పొంగని రొట్టెలను వారు చేసుకుని ఈ 7 దినాలు కూడా ఆ పండుగను ఆచరిస్తారు. కేవలము పొంగని రొట్టెలను చేదు వస్తువులను తింటూ దేవుడు వారిని విమోచించిన కార్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ వారి బానిసత్వాన్ని జ్ఞాపకము చేసుకుని సమయము ఈ 7 దినాల సమయము. రైట్. మరి ఈ విధంగా చేసుకునే సమయాలలో యథావిధిగా ఆచరణపూర్వకముగా ప్రతి యూదుడు వచ్చినట్టుగానే యేసు ప్రభు వారు అన్ని సంవత్సరాలు యెరూషలేముకు వచ్చినారు. మరి ఈ ప్రత్యేకత దీనికి ఎందుకంటే ఇప్పుడు ఆయన
యెరూషలేములోకి అడుగుపెట్టడము సామాన్యంగా ఆచరణపూర్వకముగా అడుగుపెట్టడం కాదు, కానీ తన్ను తాను పస్కా బలిగా అర్పింపబడడానికి ఆయన అరంగేట్రము చేశాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ దినముకు మట్టల ఆదివారముకు ఈ ప్రత్యేకత వచ్చినది. చదువుదాం కొన్ని వాక్యాలు చదువుదాం. జకరియా గ్రంథంలో నుండి 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నిరాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చాలమ్మా. జకరియా ప్రవక్త చేసిన ప్రవచన వాక్యము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో నెరవేర్చబడింది. రాజు దేనిపైన వస్తున్నాడు? గాడిద పిల్ల పైన వస్తున్నాడు కాబట్టి సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా సంతోషించుడి, ఉల్లసించుడి అని అక్కడ వాగ్దానము చేస్తున్నాడు. ప్రవచన వాక్యము. ఒక మాట సందర్భానుసారంగా ఒక మాట చెబుతాను. సియోను కుమార్తెలారా, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా అని పిలిచిన అన్నిటికీ ఒకటే అర్థం ఏంటంటే యూదులను ఉద్దేశించి చెప్పిన మాట. సియోను అంటే సియోను కొండ గురించి మాట్లాడుతున్నారు, సియోను పర్వతం గురించి మాట్లాడుతున్నారు. యెరూషలేము అంటే యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతున్నారు, యెరూషలేములో దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఒక్కరికే ఆపాదించబడుతుంది. వాళ్ళెవరంటే ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ఇద్దరు వేరు తెగలు కాదు, ఒక్కరని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారికి జకరియా ప్రవక్త ఇస్తున్న ప్రవచన వాక్యం ఏంటంటే మీరు సంతోషించుడి, మీరు ఉల్లసించుడి. నీకు తెలుసా జకరియా ప్రవక్త ఏ కాలానికి చెందినవాడో? మొట్టమొదటిసారి 586 BCలో నెబుకద్నెజర్ రాజు మొట్టమొదటిసారిగా యెరూషలేముకు దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిన ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మళ్ళీ జెరుబ్బాబెలు ద్వారా, ఎజ్రా, నెహెమ్యా వారి ద్వారా రెండవసారి మందిరాన్ని కట్టడానికి అవకాశం ఇచ్చినప్పుడు వారి మధ్యలో జకరియా, హబక్కుకు ఈ ప్రవక్తలు వెళ్ళి వారిని బలపరిచి ఆ రెండో మందిరాన్ని 515 BCలో కట్టడానికి దేవుడు వీళ్ళను ఉపయోగించుకున్నాడు. వీరిని, ఈ ప్రవక్తను ఉపయోగించుకొని వారికి ఆనాటి కారణం చెబుతున్న మాట ఏంటంటే మీరు కడుతున్న ఈ మందిరం ఏతుందో ఆ మందిరాన్ని మళ్ళీ ఎప్పుడు కూల్చారంటే 70 AD రోమన్స్ 70 ADలో క్రీస్తు శకములు దాన్ని మళ్ళీ కూల్చేశారంటే జెరుబ్బాబెలు ద్వారా కట్టబడిన ఆ మందిరాన్ని, రెండవ మందిరాన్ని 70 ADలో రోమన్స్ కొలగొట్టారు. ఆ మధ్యకాలంలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మధ్యకాలం మనకు కనబడతారు. వారికి ప్రవచన వాక్యంగా చెప్పిన మాట అంటే నిన్ను పరిపాలించే నీ రాజు గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు, నువ్వు సంతోషించు, నీవు ఉల్లసించు అని చెబుతున్నారు. జ్ఞాపకం చేసుకునే ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు తన శిష్యులని వెంబడించుకొని ఆ యెరూషలేము యొక్క వీధుల్లో నడుస్తున్నప్పుడు, దేవా ఈ మందిరాన్ని చూసావా, కొన్ని సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి, దాదాపుగా 20 సంవత్సరాలు కష్టపడి కట్టిన ఈ మందిరము ఎంత గొప్ప కట్టడ అని మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు, ఒక కాలం రాబోతున్నది, కాలంలో దీనిపైన ఒక ఇటుక కూడా ఉండదు, ఒక ఇటుక పైన ఒక ఇటుక ఉండదు, మందిరమే ఉండదని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అక్కడున్న మందిరము, అదే స్థలములో సొలొమోను రాజు కట్టిన అదే మందిరం స్థలములో, జెరుబ్బాబెలు రెండోసారి కట్టిన అదే స్థలములో ఈరోజు ఆ మందిరం లేదు. ఈరోజు ఆ స్థలంలో అల్ అక్సా అనే మస్జిద్ ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయేలు ప్రజల యొక్క పోరాటము అక్కడున్న గాజాలో కానీ, హమాస్లో కానీ, గాజాలో హమాస్ పైన కానీ, లెబనాన్లో హిజ్బుల్లా వారి పైన కానీ చేస్తున్న దాడులు, ఇరాన్ పైన చేస్తున్న దాడులు దేని కొరకు చెప్పమంటారా? అక్కడున్న అల్ అక్సా అనే మందిరాన్ని కూల్చి 3వ మందిరాన్ని కట్టాలి అని. అర్థమవుతుందా? ఇది ప్రవచనము, ఇది నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడుతున్నప్పుడు ప్రభు దిగి వస్తాడు. సూచన, ప్రభు రాకడకు సూచన. 3వ మందిరం కట్టడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ.
ఎనీ మూమెంట్ వాళ్ళ మస్జిద్ని కూలగొట్టేసి అక్కడ మందిరం కట్టని ఆశపడుతున్నారు. ఈ మాటను ఉపయోగిస్తున్నప్పుడు ఏం నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో ఆ మందిరంలోకి ప్రార్థన చేయడానికి ఆయన వెళ్తున్నారు. ఆయన యెరూషలేములోకి అడుగు పెట్టారు. చూద్దాము లూకాసు సువార్త కొన్ని వాక్యాలు చదువుదాం. లూకాసు సువార్తలోని 19వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాము. 28వ వచనం నుండి చదువుదాం, మెల్లిగా చదువుదాము. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బెతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా ఆ గాడిద పిల్ల యొక్క యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనేది. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహం అంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు అండర్లైన్ చేసుకోవాలి, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగరి. ఈ మాటలు వింటున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏం జరుగుతుందంటే, ఆయన తన ఉన్న స్థలం నుండి యెరూషలేములోకి వెళ్ళాలని తను నిర్ణయం తీసుకొని తను బెత్పగే బెతనియా అనే గ్రామాల్లోకి ద్వారా యెరూషలేములోకైనా అరంగేట్రము చేస్తున్నాడు. అనుకుంటాము అది సబ్బాత్ దినము అని చెబుతారు. అంటే శనివారము దినమున ఆయన ఇది సిద్ధపాటు చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఆదివారపు దినమున ఆయన యెరూషలేములో అడుగు పెట్టక ముందు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటి? మీరు ఒక పని చేయండి, ఇద్దరు శిష్యులను పిలిచి మీరు ఒక పని చేయండి. ఎదురుగా ఒక విలేజ్ ఉంది, గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక మీకు ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కని గాడిద, ఈ మాట గుర్తుపెట్టుకోండి, చివరిలో చెప్తాను నేను. ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కని గాడిద పిల్ల మీకు అక్కడ కట్టబడి కనబడుతుంది. ఆ గాడిద పిల్లను విప్పి నా కొరకు తీసుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని ఈ గాడిద పిల్లను ఎందుకు తీస్తున్నారు అని అడిగితే ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పి తీసుకురని చెబుతారు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మాట, ప్రభువు ఎవరు, ఎందుకు ప్రభువు అన్న మాటను అక్కడ యేసు ప్రభు వారు వాడారు. మరి ఆ గాడిద పిల్లను విప్పి యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి దాన్ని తీసుకుని వచ్చారు. గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఆ గాడిద పిల్ల పైన వస్తున్నాడు. జకరియా చేసిన ప్రవచన వాక్యము 9వ అధ్యాయము 9వ వచనంలో, సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసించుడి, నీ రాజు గాడిద పిల్లను ఎక్కి మీ మధ్యలోకి వస్తున్నాడు. గమనించండి, రాజు గాడిదను ఎక్కుతాడా? ఎప్పుడైనా ఏ రాజు అయినా గాడిద పైన వచ్చాడా? గమనించండి, యుద్ధాలు చేస్తారు, రాజులు ఘనంగా ఉంటారు, రాజుల యొక్క శౌర్యము గొప్పది, రాజుల యొక్క ఆ ప్రసన్నత ఈ విధంగా ఆడంబరంగా ఉంటుంది. కానీ ఇక్కడ చెబుతున్నాడు, యెరూషలేము ప్రజలకు చెబుతున్నాడు ప్రవచన వాక్యము, నీ రాజు, ఈ రాజు కాదు, నీ రాజు, పరలోకమందున్న రాజు, నిన్ను సృష్టించిన రాజు, నీ కొరకు వస్తున్న రాజు, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. సంతోషించు. ఏ విధంగా వస్తున్నాడు అంటే, గాడిద పిల్లనికి వస్తున్నాడు. గాడిద పీస్కి
నిదర్శనము, సమాధానానికి నిదర్శనము. గాడిద పిల్ల దీనత్వానికి నిదర్శనము. రాజులకు ఒక రాజ్యంకి ఇంకో రాజ్యంకి వైరం ఉన్నప్పుడు, వైరం జరగబోతున్నప్పుడు సంధి జరగడానికి చేసే పని ఏంటో తెలుసా? సంధి చేయడానికి చేసే పని ఏంటంటే, గుర్రాన్ని పంపిస్తే వైరంకి సిద్ధమని అర్థము, గాడిద పిల్లని పంపిస్తే సమాధానానికి సిద్ధమని అర్థము. ఆ విధంగా సమాధానానికి కర్త అయిన యేసు ప్రభువారు ఈ లోకంలోకి తనను చంపడానికి అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న యెరూషలేములో ఉన్న రోమనులు కానీ యూదులు కానీ ఆయన ఎప్పుడు పట్టుకోవాలా, ఎప్పుడు చంపాలని ఎదురు చూస్తున్న వారి మధ్యలోకి సమాధానాన్ని తీసుకెళ్ళడానికి, నేను సమాధానము చేయడానికి వచ్చాను, మీతో కయ్యానికి నేను రాలేదు, వైరముకు రాలేదని సాదృశ్యముగా పరలోకమందున్న ఆ రాజు తాను దీనుడుగా తను తగ్గించుకుని గాడిద పిల్ల పైన యెరూషలేములోకి అరంగేట్రం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాము. నేర్చుకోవాల్సిన మాట, ఆయన చెప్పిన మాట అంటే గాడిద పిల్ల పైన ఎక్కువ వస్తానని చెప్పిన జకర్యా చేసిన ప్రవచన వాక్యము యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఈ మట్టల ఆధారపు దినమున నెరవేర్చబడిందని మొదట నేర్చుకోవాలి. రెండవది అక్కడ తన శిష్యులకు చెప్పి, మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లని తీసుకురమని చెప్పినప్పుడు అడ్డగించిన వాడికి చెప్పవలసిన మాట, ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నది. ప్రభువు ఎవరు? ఆనాడున్న ప్రజలకు ఇది యేసు ప్రభువుకి కావాలి, యేసు క్రీస్తుకి కావాలంటే ఇచ్చేవాళ్ళు కాదు. ప్రభు అంటే యెరూషలేములో ప్రభు అంటే అక్కడ ఉన్న రోమా అధికారి అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ఇది ఎవరికి కావాలి అంటే, ప్రభువు అన్న మాటకు అర్థము రాజు. అర్థమవుతుందా? ఆ గాడిద పిల్లని విప్పుతున్నప్పుడు ఇది ఎందుకు విప్పుతున్నామని యజమాని అడిగినప్పుడు ఇది రాజుకు కావాలంట. ఇది రాజుకు అంటే నేను ఇవ్వనంటాడా? అనడు కదా. ఇవ్వను అనలేరు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏమన్నారంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పినప్పుడు ఇది ప్రభువునకు కావాలి, ఇది రాజుకు కావాలని చెప్పండి, వదిలేస్తారు. అదే విధముగా ఇది రాజు కోసము నియామకము చేయబడిన గాడిద పిల్ల కాబట్టి రాజు అడుగుతున్నాడు, పంపించినప్పుడు ఆ గాడిద పిల్లను పంపించి వేశారు. ఇక్కడ ప్రభువు ఎవరంటే ఆ ప్రజలు అనుకున్నాడు, రోమా ప్రభు అనుకున్నాడు. ఇక్కడ ప్రభు చెప్పింది తాను రాజుగా తాను సంబోధించుకున్నాడు. ఒలీవల కొండ నుండి కిందికి దిగుతున్నప్పుడు, ఆ గాడిద పిల్ల పైన ఎక్కి దిగుతున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఏ విధంగా ఉన్నారు? సంతోషముతో ఉన్నారు. ఎందుకు? ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా అక్కడ గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. ఏ ప్రదేశానికి వెళ్ళినా గొప్ప గొప్ప అద్భుతాలు. యెరూషలేము, బెత్సైదా లేదా అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన అప్పటికే కొత్తగా ఉన్న ఒక అద్భుతం ఏంటంటే లాజరు తిరిగి లేవడము. అప్పుడే అందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అప్పటి వరకు మరణించిన వాడిని, సమాధిలో ఉంచిన వాడిని, 3 రోజులు సమాధిలో ఉంచిన వాడిని లేపిన ఘనత అది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఆపాదించబడుతుంది. ఎందుకంటే చనిపోయిన వారిని లేపే శక్తి, సామర్థ్యము అప్పుడున్న కాలంలో వాళ్ళకు తెలిసిన జ్ఞానములో, వాళ్ళకు తెలిసిన తత్వజ్ఞానంలో ఎవ్వరికి కూడా లేదు. ఈయన అంత శక్తిమంతుడని ఆయన ఎదుర్కొనడానికి ఆయన మా దగ్గరకు వచ్చాడా? ఇంత గొప్ప ప్రవక్త మా ప్రదేశానికి వచ్చాడా? ఇంత అద్భుతాలు చేసే వ్యక్తి మా దగ్గరకు వచ్చాడని ఘనంగా ఆయనను ఆహ్వానించడానికి యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన దాన్ని ఎదుర్కొనడానికి ముందుకొచ్చారు. రావడం మాత్రమే కాదు, ఆయనకు తమ దగ్గర ఉన్న బట్టలన్నీ కూడా, ఇంట్లో ఉన్న బట్టలన్నీ, దుప్పట్లు కానీ చెద్దర్లు కానీ వాళ్ళు కప్పుకునేటి సమస్తము తీసుకొచ్చి ఆయన దగ్గర ఇట్లా పడవేసి కనీసము కాళ్ళకు, ఆయన నడుస్తున్నాడంటే ఆయన కాళ్ళకు ముళ్ళు కుచ్చుకోకుండా రెడ్ కార్పెట్ అయ్యొచ్చు, తను కూర్చున్న గాడిదకు మట్టి అంటకుండా వాళ్ళు బట్టలు ఆ రోడ్డు పొరుగున, దారి పొడుగున వేసి ఉన్నారు. గమనించండి, దేవుడు అంత విలువ ఆ మొదటిసారి అక్కడే పొందుకున్నాడు. ఎక్కడ వచ్చిన ప్రజలందరినీ చూసినా కూడా, ఎక్కడికి వచ్చినా కూడా మనం చూస్తామంటే ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన రాజుగా కనపడుతున్నాడు. అక్కడున్న ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే రాజుగా కనపడుతున్నాడు. అక్కడ వచ్చిన ప్రజలు ఉత్సహించి ఉల్లసించి వాళ్ళ జీవితాన్ని మార్చిపోయే వ్యక్తి ఒకరు వస్తున్నారని ఎదురు చూసే వ్యక్తిగా మన అక్కడ కనబడుతున్నారు. ఈ మాటను మనము ఇంకా చూస్తున్నప్పుడు చూద్దాం. 34-35 వచనంలో
అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. తర్వాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒరీవ కొండ మీ నుండి దిగుచోటికి ఆయన సమీపించున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఇంకొక మాట మన జ్ఞాపకం రావాలి. ఇదే మాట లూకాసు వార్తలోని 2వ అధ్యాయము 13వ వచనం. ఒకసారి చదువుదాం అది కూడా. ఇది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు చెప్పబడిన మాట. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నిలిచి సర్వోన్నత స్థలమందు దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆనాడు చెప్పిన ఆ మాటనే ఈనాడు ఆయన ఈ యెరూషలేములోకి వచ్చినప్పుడు చెబుతున్న మాట కూడా అదే. దేవుడు ఆనాడు ఒకే విధంగా ఉన్నాడు, ఈనాడు ఒకే విధంగా ఉన్నాడు. ఆనాడు చెప్పిన మాట సర్వోన్నత స్థలమందు ఉన్న దేవునికి మహిమ. యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు మనం చూస్తాం, మనుషులు ఎవరైనా మన మధ్యలో ఘనంగా కనపడితే వారిని మహింపరుస్తామా, వారిని బట్టి దేవుని మహింపరుస్తామా? అవునా? మనుషులందరి యొక్క ఆలోచన విధానం ఏముందంటే, మన దగ్గరకు మినిస్టర్ వచ్చినప్పుడు మినిస్టర్ని బట్టి మినిస్టర్లని ఘనపరుస్తామా, ఆయన వెనుకున్న మనుషుల్ని ఘనపరుస్తామా అంటే ఆ మినిస్టర్ చేసిన కార్యాలను బట్టి ఆయన ఏ విధంగా మనకు ఉపయోగపడతాడో దాన్ని బట్టే మనుషులందరూ కూడా ఆయన ఘనత వహిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినది మొదలుకొని ఆయన ఈ దినము వరకు కూడా వారు చూపించిన మహిమ ఎవరికంటే ఈయనను బట్టి సర్వోన్నతమైన దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్. దేవుని పేరిట వచ్చిన ప్రజలు వారికి ఘనత కాకుండా ఆయన పంపించిన ఆయనను ఘనపరుస్తున్నారు. ఆ విధంగా ప్రభువారు మాట్లాడారు, ఆ విధంగా ప్రభువారు జీవించారు. గమనించుకోవాలి, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము చేసిన గొప్ప కార్యాలను బట్టి, మనం చేస్తున్న గొప్ప గొప్ప పనులను బట్టి మనుషులు మనకు ఘనత ఇస్తే జాగ్రత్త. అంటే మనల్ని మనం ప్రదర్శించుకుంటున్నాం. యేసు ప్రభువారు తను చేసిన అద్భుతాలను బట్టి ఆయన దేవుడై ఉన్నప్పటికీ మనుష్య రూపకంగా ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు తన ఘనత కోరుకోలేదు అని అంటాడు. నేను చేస్తున్న పనులు నా అంతటా నేను చేయట్లేదు, పరలోకమందున్న నా దేవుని, నాకు తండ్రి నాకు నేర్పించిన మాటలని నేను మీకు వివరిస్తున్నానని ఎంత బాహాటంగా చెబుతున్నానంటే, ఆయన పుట్టిన మొదలుకొని ఈ కాలం వరకు కూడా ఆయన ద్వారా పరలోకమందున్న దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. నేర్చుకోవాల్సిన విషయము అది. నీవు ఈ లోకంలో సాక్షిగా ఉంటే నీ వల్ల నీ దేవునికి స్తుతులు చెల్లించాలి. భయంకరమైన పరిస్థితులు ఏంటంటే, క్రైస్తవులని పేరున్న ప్రజలందరిని బట్టి ప్రజలు బాగలేకపోతే గమనించండి, వారిని బట్టి క్రీస్తు నిందింపబడుతున్నాడు. అర్థమవుతుందా? ఆనాటి ప్రజలు యేసు ప్రభువారు జీవించిన జీవన విధానం బట్టి, ఆయన నమ్మిన దేవుణ్ణి, ఆయన ఆచరించే దేవుణ్ణి, పరలోకమందున్న దేవుని మహింపరిచారు. ఈనాడున్న ప్రజలు యొక్క జీవన విధానం బట్టి, వాళ్ళ కార్యకలాపాలను బట్టి అన్యజనులు మనుషుల వల్ల పరలోకమందున్న దేవుని దూషిస్తున్నారు. మీరు నమ్మిన దేవుడు ఈయననేనా అని ప్రశ్నించే పరిస్థితికి మనము మారిపోయే మన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అలంకరణ రూపకంగా ఒక మాటను చూస్తే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి బట్టలన్నీ కూడా దారి పొడుగున వేసి ఆయన ఆహ్వానిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, వాళ్ళ దగ్గర ఏవేవి ఉన్నవో అవన్నీ తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెడుతున్నారు. మన దగ్గర ఏమేమి ఉన్నవో అవన్నీ ప్రభు దగ్గర పెట్టగలుగుతామా? వాళ్ళలో ఉన్న పాపం అవ్వచ్చు, వాళ్ళు ఉన్న బలహీనత అవ్వచ్చు, వాళ్ళకున్న ఘనత అయ్యుండొచ్చు, వారికి ఉన్న మహిమ అయ్యుండొచ్చు, వారి భయం అయ్యుండొచ్చు, సమస్తమైండొచ్చు, బాధలైండొచ్చు, సంతోషమైండొచ్చు. ప్రభువు వచ్చినప్పుడు మాత్రము సమస్తము ఆయన పాదాల దగ్గరే ఉంటాయి. ఎందుకంటే ప్రభు పాదాల దగ్గరనే ఉండవలసిన వారము మనందరము. నా మై ఐడెంటిటీ ఏది ఉందో అది తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టేవారిగా ఉండాలి. ఆనాటి ప్రజలు వారి దగ్గర ఉన్న సమస్తమునిచ్చి ప్రభువును వెల్కమ్ చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యు టుడే, నీ దగ్గర ఉన్న సమస్తము ప్రభువు దగ్గర అర్పించి ఆయన నీ జీవితంలో రావాలని
కోరుకుంటావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. చాలా సందర్భాల్లో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నాకేమిస్తాడా అని ఆలోచించే ప్రజల మధ్యలో అటువంటి విశ్వాసంలో మనం జీవిస్తున్నాము. కానీ ప్రభు కోరుకుంటుంది, తను వస్తున్నప్పుడు నీ దగ్గర ఉన్నవన్నీ ఆయన ముందర పెట్టి, ఇదేది నాకున్న సమస్తమును నష్టపరుచుకొని పెంటగా నేను అనుకుంటానని పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే, ప్రజలందరూ కూడా ప్రభువే కావాలి. మేము పడుకోవడానికి మా బట్టలున్నా లేకపోయినా పర్వాలేదు, మేము కట్టుకోవడానికి మా బట్టలున్నా లేకపోయినా పర్వాలేదు, నేను అన్ని ప్రభు కొరకు అర్పించి మేము ప్రభువును వెంబడిస్తామని సిద్ధపడి వచ్చిన ప్రజల యొక్క ఉద్దేశాన్ని ఈరోజు ఆదివారపు దినమున జ్ఞాపకం చేసుకుందాం. మన దగ్గర ఏమున్నదని దేవునికి ఇస్తాము. దేవునికి కావాల్సింది మన హృదయంలో చోటు. నీ ఆస్తులు అడగట్లేదు, నీ అంతస్తులు అడగట్లేదు. దేవుడు అడుగుతున్నది అంటే నీ హృదయంలో తనకున్న చోటెంత, నీ హృదయంలో తనకున్న స్థానం ఎంత. ఒక్కసారి ఆలోచన చేస్తే, ప్రభు కొరకు వాక్యం నిలబడ్డాలంటే భయపడే మనుషుల మధ్యలో మనం ఉంటే, ప్రభు కొరకు నిలబడి వాక్యాన్ని చెప్పగల పరిస్థితులు ఉండగలుగుతామా? మై డియర్, ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే సచ్ సిచ్యువేషన్ మనం ఉన్నామంటే, దేవుని కొరకు నిలబడే ప్రజలు కావాలి. దేవుని కొరకు మాట్లాడే ప్రజలు కావాలి. నీలో ఉన్న లోపాన్ని చూసుకొని కాదు, నీలో ఉన్న భయాన్ని చూసుకొని కాదు, నా దేవుని చూసుకుని ముందుకు రావాలి. గమనించండి, ఇంకొక విషయాన్ని ఆలోచన చేసుకుంటే, ఆనాడు ప్రభువారిని వెంబడించి ఆహ్వానించిన ప్రజలందరికీ తెలుసు, వాళ్ళ మధ్యలో ఉన్న యెరూషలేములో ఉన్న పెద్దలు, సన్హెద్రిన్ సభలో ఉన్న పెద్దలు, రోమీయులు యేసు ప్రభువారిని చంపడానికి చూస్తున్నారని, ఆయన్ని చెరపట్టడానికి చూస్తున్నారన్న సంగతి వారికి తెలుసు. తెలిసే ఎంత గొప్పగా కేకలేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలమందు దేవునికి మహిమని చెబుతూ హోసన్నా హోషియానా అని ఆయనకు విజయ కేతనము ఆరంభిస్తూ ఆయన ఒక రాజును ఆహ్వానిస్తున్నట్టుగా ఆయన ఆహ్వానిస్తున్నారు. భయము లేదు వారి దగ్గర. మై డియర్, ఐయామ్ ఆస్కింగ్ యు టుడే, దేవుని మాటను ఇటువంటి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క మాటను బయటకు చెప్పడానికి, దేవుని బహిరంగంగా స్తుతించడానికి భయపడుతున్నావా? ఈ మాటలు నీ కొరకే. ఏమంటే దేవుడు, వాళ్ళున్న పరిస్థితి ఇప్పుడు మనమున్న పరిస్థితి కంటే భయంకరమైన పరిస్థితి. వాళ్ళకు చావు కళ్ళ ముందర కనపడుతుంది. అయినా కూడా ప్రభువారిని చూసినప్పుడు వాళ్ళు జడియలేదు, ఆహ్వానించారు, సమస్తం నడిపించారు, బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ప్రశ్న వచ్చింది, ప్రభువారికి ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటో చూద్దాము. వాళ్ళు చెబుతున్నారు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రములు చేయి సాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపము అని ఆయన చెప్పగా, ఎందుకు చెబుతున్నారు? ఎందుకు గద్దించమంటున్నాడు? అక్కడ ఉపయోగించిన మాటలు, ప్రభువు గాడిద పిల్లను తెమ్మని చెప్పాడు. ప్రభువు కొరకు గాడిద పిల్ల కావాలి. తర్వాత ప్రభువు పేరిట వచ్చుచున్న రాజు స్తుతింపబడును గాక. ఈ ప్రభువు, ఈ రాజు పరలోకమందున్న దేవునికి మహిమ కలిగించే రాజుకి అని ఆయన ఒక రాజుగా చూస్తున్నారు. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఆయన రాజుగా చేయాలని అనుకున్నారు. యూదుల్లో గొప్ప సాంప్రదాయం ఉంటుంది, బలి సాంప్రదాయం. అది ఎటువంటి సాంప్రదాయం అంటే, ప్రజలందరూ కలిసి ఈయన మా రాజు, ఈ రాజు అని అందరూ ఒక దగ్గరకు వచ్చారంటే ఆయన రాజైపోతాడు. అదేవిధంగా సౌలు అయ్యాడు, అదేవిధంగా దావీదు అయ్యాడు, అదేవిధంగా సొలొమోను కూడా అయ్యాడు. దావీదు తర్వాత అబ్షలోము తర్వాత సొలొమోను రాజు అవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు, అబ్షలోము అక్కడ ఉన్న ప్రజలందరినీ తీసుకొని కొండకి వెళ్ళిపోయి అక్కడిని రాజును ప్రకటించుకున్నాడు. ఇక్కడ దావీదు వచ్చి, వాడు కాదు రాజు, నా కొడుకు రాజు అని చెప్పగానే ఈయన రాజు అయిపోయాడు. దట్ ఈస్ హౌ దే ఆర్. తర్వాత తన కుమారుల నుంచి తనకు అభ్యంతరాలు వచ్చినప్పుడు కూడా, ప్రజలు తనను వ్యతిరేకిస్తున్నారని దావీదు రాజు తెలిసినప్పుడు అరణ్యంలోకి పారిపోయాడు. రాజుగా ఉన్నవాడే. అర్థమవుతుందా? వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, ఈరోజు మనకున్న ఆలోచన విధానమే, ఎవరికి ఓట్లు వేస్తారో వాడు కింగ్ అయిపోతాడు. మనం డబ్బులు ఇచ్చేస్తున్నావా, రాజకీయాలను వేస్తున్నావా, ఎందుకు మద్దతు ఇస్తున్నావో మనకు తెలిసి ఉండాలి. అయితే అక్కడి ప్రజల్లో ఈయనను రాజుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈయనను రాజుగా చేస్తే ఒక గుంపుకు ప్రాబ్లం,
ఒక గుంపుకు ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అంటే ఆ గుంపే పరిసయ్యుల సన్హెద్రిన్ సభలో ఉన్న ఆ సో కాల్డ్ పెద్దలందరూ. ఆ సో కాల్డ్ పెద్దలందరికీ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈయన రాజు అయితే ఈయన ఏం చేస్తాడో తెలుసా, అణగారిన వ్యక్తులను తీసుకొస్తాడు మందిరంలోకి. అణగారిన అర్హత లేని వాళ్ళని ఉన్నతమైన స్థలంలో కూర్చోబెడతాడు. ఈయన గొప్ప గొప్ప ఆడంబకరమైన బట్టలు వేసుకునేడు. బళ్ళు నైవేద్యంలో మాకు రావాల్సిన దశంభాగాలు రావు. అవునా? అక్కడ మంచి శ్రేష్టమైన ఆహారం మాకు దొరకదు. ఈ ఘనత మహిమ వీధుల్లో వెళ్ళినప్పుడు సెల్యూట్లు మాకు దొరకవు. ఎందుకంటే అందరినీ ఈయనని ఆకర్షించుకుంటాడు. ఈయన ఉంటే మాకు అస్తిత్వం ఉండదు అని భయపడుతున్న సన్హెద్రిన్ సభ వారికి భయము. ఆ సన్హెద్రిన్ సభలో ఉన్న ఆ తెగని ఇక్కడ చూస్తున్న పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా అక్కడ యాజకులు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఈ సన్హెద్రిన్ సభలో మనకు కనబడతారు. వారికి భయము, ఈయనను యూదుల రాజుగా చేస్తే రోమా సామ్రాజ్యంలో ఉన్న అధినేత అయిన కైజరు ఆయనకు ప్రభువుగా ఆ పేరును పలికితేనే మనుషుల్ని చంపేస్తారు. క్రూరమైన వ్యక్తులు రోమీయులు. రాజుగా ఎవరిని ప్రకటించిన ఆ వ్యక్తిని వారికి వెనుకున్న బలాన్ని చంపేస్తారు. ఆనాటి కాలం అదే, ఈనాటి కాలం కూడా అదే. అయితే ఆలోచన చేస్తే ఈయనను రాజుగా చేస్తే, ఒకటి ఈయన రాజు అయిపోతాడు. వీళ్ళ సన్హెద్రిన్ సభకు లేదా తోరాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్న ఈ ప్రజలకు విలువ లేకుండా పోతుంది, మర్యాద లేకుండా పోతుంది. కాబట్టి ఈయనను చంపేయాలి. ఈయన చంపేస్తే మాకేమవుతుంది, ఈ అడ్డం అనేది మాకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మేమే పరిపాలించుకుంటాం, మళ్ళీ మేమే అధికారంలో ఉంటాం, మేము మళ్ళీ ఇప్పుడే పొలిటికల్గా రాజ్యం వెళ్ళి ఎవ్వరికి పనికిరాము, కానీ గొప్ప గొప్ప స్థలంలో మేము ఉంటామని ఆనాడు యొక్క ఈ సన్హెద్రిన్ సభ వారు ఆలోచించుకొని అంటున్నాడు, జాగ్రత్త బోధకుడా, జాగ్రత్త, నీ ప్రజలు, నీ శిష్యులు ఏం చేస్తున్నారో చూస్తున్నావా? వారు నిన్ను రాజుగా చేయడానికి చూస్తున్నారు, రాజుగా చేయడానికి చూస్తున్నారు. వారిని గద్దించు. వారిని గద్దించినప్పుడు ప్రభువారు చెప్తున్నారు, అట్లా అనకండి అనడా. ఆయన వారిని చూచి, ఒకవేళ వీరు ఊరకుండిన ఎడల్లా, ఇక నువ్వు చూస్తున్నావే కొండరాళ్ళు, ఈ రాళ్ళు కేకల వేరని మీతో చెప్పుచున్నాను. అర్థమవుతుందా? దట్ ఈస్ జీసస్. దట్ ఈస్ జీసస్. ఆయన స్తుతించడానికి ప్రకృతి అంతా సిద్ధంగా ఉంది, పరలోకమంతా సిద్ధంగా ఉంది. ఆయన దీనుడుగా ఉన్నాడు కాబట్టే అవి నోళ్ళు తెరేయట్లేదు. మొట్టమొదటిసారి వ్యతిరేకించి ఘనత కొరకు మాట్లాడిన మాట బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఇది. రెండవది పిలాతు దగ్గర మాట్లాడతాడు. ఇక్కడ నుండి గమనించుకుంటే యేసు ప్రభువారి యొక్క టర్నింగ్ పాయింట్, ద అదర్ సైడ్ ఆఫ్ జీసస్ మనకు కనబడుతుంటారు. ద అదర్ సైడ్ ఆఫ్ జీసస్ ఏంటంటే, అప్పటి వరకు ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా తనని పట్టుకోవడానికి వస్తే అక్కడ నుంచి పారిపోయేవాడు. సీక్రెట్గా ఆయన అద్భుతాలు చేసేవారు. ఆయన చేసిన ఏ అద్భుతాన్ని కూడా ఎవరికి వెళ్ళి చెప్పకు అని చెప్పేవారు. ఈ వారం మొదలుకొని, ఈ మట్టల ఆదివారం మొదలుకొని ఒక్కసారి అరంగేట్రం చేసినప్పుడు రాజును అవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఆయన తను రాజునని చెప్పుకుంటున్నాడు. రాజునని ఆయనకు మహిమ చెల్లిస్తున్నాడు, దాన్ని స్వీకరిస్తున్నాడు, దాన్ని అడ్డగిస్తున్న ఆ పరిస్థితులకు చెబుతున్నాడు. వీళ్ళు నోరులు మూపిస్తే నువ్వు కొండలు రాళ్ళు కేకలు వేస్తాయి, వారి నోరెట్లా మూపిస్తావు నువ్వు? అవసరమైతే నువ్వు కూడా కేకలు వేయి అన్నట్టుగా చెబుతున్నాడు. అర్థమవుతుందా? దట్ ఈస్ హౌ జీసస్ ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ లాస్ట్ వీక్ ఆఫ్ ద ఫెస్టివల్. అర్థమవుతుందా? ఈ విధంగా ప్రభువారు తను ఒక రాజుగా ప్రకటించుకున్నాడు. అందుకని దీన్ని ఏమంటారంటే, యెరూషలేములోకి ఆయన అడుగుపెట్టడాన్ని ద ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ ద జెరూసలేం అని పిలుస్తారు. ద ట్రయంఫల్ ఎంట్రీ ఏంటంటే, ఒక విజయ కేతనాన్ని పూరించడానికి ఆయన అరంగేట్రం చేశాడు యెరూషలేములో అని చెబుతారు. ఒక రాజుగా అవ్వడానికి, ఒక రాజ్యాన్ని సంపాదించుకోవడం, ఒక రాజు ఏ విధంగా తన బూరలు ఊది శంఖాలు ఊది విజయోత్సవాన్ని ప్రకటించుకుంటారో, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి అడుగు పెట్టినప్పుడు ఆ విజయ కేతనాన్ని ఎగిరివేయడానికి, నేను గెలవడానికి వచ్చాను, స్వాధీనపరచుకోవడానికి వచ్చాను, సమకూర్చడానికి వచ్చాను, మీ అందరిపై అధికారం చేయడానికి వచ్చాను అన్నట్టుగా ఆయన యెరూషలేములోకి అడుగు పెట్టాడు. దట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ జీసస్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే తను పరలోక రాజ్యంలో తనకి ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను వదులుకొని తన దీనుడిగా వచ్చిన సమయం నుండి మళ్ళీ తనను మహిమ పొందడానికి ఆయన అడుగులు పెడుతున్న ఈ ట్రాన్సిషనల్ టైం అంతా కూడా ఈ మట్టల ఆదివారంకి ఉన్న ప్రత్యేకత. ఇది ఇస్ ఎ ట్రాన్సిషన్ టైం.
దీనుడుగా ఉన్న దేవుడు శక్తివంతుడుగా మారే సమయము, దీనుడుగా మనుషులకు లోబడే వ్యక్తి మనుషుని ఎదిరించేటట్టుగా, శక్తిని పూరించేటట్టుగా ఆయన ఉండే సమయం ఇది. అర్థమవుతుందా? ఈ విధంగా పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇది, నువ్వు రాజువా, నువ్వు రాజు అంటే ఎస్ ఐ యామ్ యాజ్ యు సే అంటాడు. అంటే నీవు అన్నట్టే నేను రాజుని, నీవు అన్నట్టే నేను రాజుని. ఎందుకంటే ఆయన నా రాజ్యము నీవు అనుకున్నట్టు ఈ లోక రాజ్యం కాదు, నా రాజ్యము పరలోక రాజ్యమని ఆయన బాహాటంగా చెప్పిన దేవుడు, భయపడిన దేవుడు. నేను తలుచుకుంటే నిన్ను విడుదల చేస్తాను అని అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట కూడా అదే, నీవు నన్ను విడుదల చేయాలంటే నీకు ఒకటి చెప్పాలి, నాకెవ్వరు చెప్పే అవసరం లేదు, ఎందుకంటే నేను అధికారం కలిగిన వాడను, నేను ఆజ్ఞనిచ్చువాడను, నా పైన ఎవరు అవసరం లేదు, నాకు సర్వాధికారము నాకు చేతికి ఇవ్వబడిన ఉన్నదని. ఆయన నన్ను ఎవరు చంపలేరు, ఎందుకంటే నా ప్రాణమును నేను ఇస్తున్నానని యోహన్ రాసిన పత్రిక 10వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఆయన నా ప్రాణం నా స్వంతంగా ఇస్తున్నాను, నా దగ్గర దాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. నేను ఇచ్చిన ఈ ప్రాణం మరీ తిరిగి సంపాదించుకునే శక్తి కూడా నాకు ఉన్నదని చెప్పిన దేవుడు మన దేవుని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చెప్పిన మాట మీరు ఊరకుండుడని అడ్డగించిన వారికి చెప్పిన మాట. ఈరోజు కూడా, ఈనాటి కాలంలో కూడా అనేక మంది సువార్తను అడ్డగించడానికి వాళ్ళు ముందుకు వచ్చి, మీరు ఊరకుండుడి, మీరు మైకులు పెట్టకండి, మీరు పాటలు పాడకండి, వాక్యాన్ని ప్రకటించకండి అంటే ఓకే 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 సారీ అని చెప్పే రోజులో ఉన్నామా? I'm telling you, ఎదుటివాడికి డిస్టర్బెన్స్ ఉండమని దేవుడు చెప్పట్లేదు, కానీ దేవుని మహింపరిచేటప్పుడు నిన్నెవరు అడ్డగించకుండా చూసుకోమని చెబుతున్నాడు. ఎదుటివాడికి డిస్టర్బెన్స్ చేసుకుంటూ ఉండమని చెప్పట్లేదు, కానీ పరలోకమందున దేవుని మహింపరిచే అవకాశం ఉన్నప్పుడు నీ నోరు మూతపడకూడదని దేవుడు చెబుతున్నాడు. అర్థమవుతుందా? నీవు ఆయన స్తుతించవలసిన మనుషులు, దేవుడు మనని ఏర్పాటు చేసుకొని మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మనకు రక్షణ గ్రహించిన దేవుని మహింపరిచే అవకాశము ఈ రోజున నీకు నాకు ఇస్తే, మూగవాడిగా ఉంటున్నావా, మూగదానిగా ఉంటున్నావా, బహిరంగంగా మాట్లాడలేకపోతున్నావా, బహిరంగంగా నేను క్రైస్తవుని చెప్పలేకపోతున్నావా, పిరికివాడిగా ఉంటున్నావా, హెజిటేట్ అవుతున్నావా? మై డియర్ ఫ్రెండ్స్, I'm telling you, ఆనాడు ప్రజలు భయపడలేదు, జడియపడలేదు, సిగ్గుపడలేదు. ఎందుకో తెలుసా? దే నో హూ ఈజ్ హీ. నీకు తెలుసా ఆయన ఎవరో? వారికి తెలుసు ఆయన ఎవరో. నీకు తెలుసా ఆయన ఎవరో? ఆయన ఎవరో నీకు తెలిస్తే ఆయన కొరకు చెప్పడానికి నువ్వు ఆగవు. ఆయన కొరకు ఏది వదిలిపెట్టడానికి ఇష్టపడతావు, దేన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడతావు, ఎక్కడికైనా వెళ్ళడానికి ఇష్టపడతావు, ఇటువంటి పరిస్థితులను ఎదిరించడానికి ఇష్టపడతావు. అది దేవుణ్ణి తెలుసుకున్న ప్రజల్లో ఉండే శక్తి సామర్థ్యము. వారికి మాత్రమే దేవుడు తన శక్తిని సామర్థ్యాన్ని ఇస్తాడు. పిరికి వారికి నరకాన్ని ఇస్తున్నాడు ఆయన. నా ప్రజల ముందర, ఈ మనుషుల ముందర నన్నెవడు ఒప్పుకుంటాడో పరలోక రాజ్యంలో నేను వాడిని నా తండ్రి యొద్ద ఒప్పుకుంటాను. ఇక్కడ నువ్వు క్రైస్తవుడవా, నువ్వు ఆయన వెంబడించిన వాడివా, ఆయనతో పాటు ఉన్నవాడివా అంటే పేతురు అంటాడు, నో నాకు తెలియదు ఆయన ఎవరు, నాకెవరైనా తెలియదు నాకు అంటాడు. యేసు ప్రభు చూడగానే అర్థమైపోతుంది, నేను ఒక పిరికి వాడను, నేను ధైర్యవంతుడిని అనుకున్న ఇన్ని సంవత్సరాలు ఒక పిరికి వాడను అర్థమవుతుంది. ప్రభు పాదాల దగ్గర క్షమాపణ తీసుకున్నప్పుడు అదే పేతురు బాహాటముగా ఏ వ్యక్తులకు భయపడ్డాడో వారి ముందరనే సువార్త ప్రకటించాడు. దట్ ఈస్ కాల్డ్ ద కృప. గడిచిన రాత్రి నేర్చుకున్న మాట అది కృప. దీని యొక్క కృప ఏం చేస్తుందంటే, సామాన్యమైన అసమర్థులైన వ్యక్తులను దేవుడు తన శక్తినిచ్చి అసమానులుగా చేస్తుంది. అక్కడున్న ప్రజలకు దేవుని కృప ఉన్నది కనుకని అతి సామాన్యమైన వ్యక్తులు, రోమీల యొక్క బానిసత్వంలో ఉన్న యెరూషలేము ప్రజలు యేసు ప్రభువుని చూడగానే మాత్రము కేకలు వేశారు. ఆయనను బట్టి పరలోకమందున దేవుని మహిమపరిచారు. ఈ మాటను చూస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే హోసన్న జయమన్న మాట. చూద్దాం మాటకు అర్థము. కీర్తన గ్రంథంలో 118వ కీర్తన 118వ కీర్తన 25వ వచనము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నాకు అభివృద్ధి కలిగించుమని యెహోవా పేరిట వచ్చువాడు
ఆశీర్వాదము పొందునుగాక. ఈ మాటకు అర్థము హోషియానా, హోసన్నా, దేవుని పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అన్న మాటకు హోసన్నా అని మనము చూస్తాము. ఈ మాటను చూస్తున్నప్పుడు నేర్చుకోవాల్సిన మాట కూడా ఏంటంటే హోసన్నా. ఈరోజు మనం అనేక మంది పాడుకుంటాం హోసన్నా 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 జయమని. ఈరోజు కూడా మనం పాడుకున్నాం. ఆ పాటలకు అర్థం ఏంటంటే ప్రభువా నన్ను రక్షించుము, ప్రభువా నన్ను కరుణించుము. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మంచి మాట చూద్దాం, మరొకసారి చదువుదాం. 118 కీర్తన 25 వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక అని చెప్పిన మాట. యెహోవా దయచేసి రక్షించుము, దయచేసి అభివృద్ధి కలిగించుము, దయచేసి రక్షించుము, దయచేసి అభివృద్ధి కలిగించుము. అర్థమవుతుంది మాట. మనం మాట్లాడే విషయంగా అర్థం కాదు, అక్కడున్న ప్రజలకి ఈ మాట బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వారు ఎవరి బంధకంలో ఉన్నారు, రోమిల అధికారిక బంధకంలో ఉన్నారు. వారికి ఏం కావాలి? రక్షణ కావాలి. వారికి ఏమి కావాలి? అభివృద్ధి కావాలి. అర్థమవుతుందా? వారు బానిసత్వంలో ఉన్నారు. వారు సంపాదించిన సంపాదన నుండి అనేకమైన సంపాదన పన్నుగా చెల్లిస్తున్నారు. వారికి ఏం కావాలి? ఈ లోకంలో మాకు ఒక రాజు కావాలి, ఈ లోకంలో ఒక రాజు కావాలి, మాకంటూ ఒక రాజు కావాలి. ఆ రాజు ఎటువంటి వాడు అయి ఉండాలి అంటే ఈ లోకంలో ఉన్న రోమిల సామ్రాజ్యాన్ని కూడా తన అద్భుతాల చేత ఆయన వారిని కూల్చేసి మనకంటూ ఒక రాజ్యాన్ని స్థిరపరిచి, ఆనాడు దావీదు, ఆనాడు సొలొమోను పరిపాలించిన రాజులాగా మమ్మల్ని పరిపాలించాలి ఆయనని, ఆ రాజును చేయడానికి ఆయనని ఇష్టపడుతున్నారు. కాబట్టి వారు ఏం అడుగుతున్నారంటే ప్రభువా ప్రభువా యెహోవా పేరిట వచ్చువాడా నీవు మమ్మల్ని రక్షించు, ప్రభువా యెహోవా పేరిట వచ్చువాడా మమ్మల్ని అభివృద్ధి చెందించని అడుగుతున్నాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా అటువంటి ప్రార్థన కొంచెం ట్విస్ట్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆనాడున్న ప్రజలకు రోమీ యొక్క అధికారము, యూద పెద్దల యొక్క అధికారం నుండి వాళ్ళను రక్షణ కావాలి. ఈరోజు యేసు ప్రభువు వారు చెబుతున్న మాట, ఈ అధికారం నుంచి రక్షించడానికి నేను రాలేదు, నీలో ఉన్న నీ పాపమై ఉన్న నిన్ను రక్షించడానికి వచ్చాను. అంటే నీలో నుండి నిన్ను రక్షించడానికి వచ్చాను నేను. అంటే శరీర సంబంధమైన కార్యాల ద్వారా వచ్చే ఆ పాపములో నింపబడి ఉన్న మనుషులను ఆయన దాని పాపం నుండి బయటకు తీసి పరిశుద్ధునిగా మార్చి ఆయన ప్రజగా చేసుకొని నిన్ను నూతన వ్యక్తిగా మార్చాలని ఆయన నేను రక్షించాడు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 15వ అధ్యాయంలో మనం చూసాం 7వ అధ్యాయం 12వ వచనంలో, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. క్రీస్తునందు నువ్వు ఉంటే రక్షింపబడ్డప్పుడు పాత జీవితం ఉండదు, సమస్తము కొత్త జీవితంలాగా మార్చబడుతుంది. ఇక్కడున్న ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. హోషియానా 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 అని ఆయన అడుగుతున్నారు. ప్రభువా మమ్మల్ని నువ్వు రక్షించుమని అడుగుతున్నారు. ఈ మాట మనం చూద్దాం. మార్కు సువార్తలోని 11వ అధ్యాయము 9వ వచనము. మార్కు సువార్త, మరియు వెనుక వచ్చి ముందు వెళ్తున్న వారును వెనక వచ్చున్న వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక అని, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచున్నారు. మూల భాష దాని అర్థం కింద భాగంలో చూడండి. మూల భాషలో జయము అన్న మాటకు హోసన్నా. అవునా? అర్థమవుతుందా? ఈ విధంగా జయము 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 ఏ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళంటే దావీదు రాజ్యము మళ్ళీ స్థిరపరచబడుతుంది. ఎందుకంటే బెత్లెహేము ఎఫ్రాతా నువ్వు చిన్నదానివైనా, చిన్న గ్రామం వంటి వాడవైనా కూడా నీ రాజు నీలో నుండి పుడతాడు. అవునా? దావీదు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అర్థమవుతుందా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇహలోక సంబంధమైన రాజు కొరకు ఎదురు చూస్తారు. అందుకనే ఆ కేకలు వేస్తున్నారు. అర్థం కాలేదు వారికి. గమనించండి, ఏ వ్యక్తులైతే, ఏ ప్రజలైతే ఏ సంతోషముతో, ఏ ఉత్సాహ గానముతో, ఏ ధైర్యముతో తమ బట్టలు వేసి దారి పొడుగున వేసి ఆయనను
ఎదుర్కొని రండి ప్రభువా, మిమ్మల్ని మేము రాజుని చేస్తామంటే అదే ప్రజలు, అదే సమూహము కేకలు వేసి ధైర్యంగా ఉన్న ప్రజలు ఆయన సిలువనెక్కించి కొరడాలతో కొట్టి ఆయన తీసుకెళ్తున్నప్పుడు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. వాళ్ళ ఆలోచనలు తలకిందులు అయిపోయాయి. ఇంకా దాంట్లో కొంతమంది ఆయనను పిలిచి సిలువ వేయండి అని కేకలు వేసిన ప్రజలు కూడా వారిలోనే ఉండవచ్చు. అదే యెరూషలేము పట్టణము, అదే ప్రభును ఆహ్వానించిన పట్టణము, అదే ప్రభుని జయోత్సవముతో ముందున్న పట్టణము, యేసు ప్రభు వారిని రోమీలకు తను అప్పగింపబడిన రాత్రి వచ్చినప్పుడు మాత్రము ఇదే ప్రజలు రివర్స్ అయ్యి సిలువ వేయుడి అని చెబుతున్నారు. ఎందుకై ఉండొచ్చు? మేము అనుకున్న రాజు వీళ్ళందరినీ గెలిచి మమ్మల్ని ఉన్నతంగా నిలబెడతారు అనుకుంటే ఈయననేమో వారికే లొంగిపోయాడు. మేము అనుకున్న రాజు ఈయన కాదు. మై డియర్ ఫ్రెండ్, ద సేమ్ సిచ్యువేషన్ మనలో చాలా మంది వెళ్తుంటాం. నా దేవుడు గొప్పవాడు, ఈయన ఏదో అద్భుతాలు చేసేస్తాడు, నా జీవితానంతం మార్చేస్తాడు, నా బ్రతకనంతం మార్చేస్తాడు, నా జోబులో రూపాయి లేదు, ఒక్క ఉద్యోగం కానీ గొప్ప ఉద్యోగాలు ఇచ్చేస్తాడు అని నమ్మితే వస్తే ఆయనేమో కష్టపడు, పని చేయి, చెమటోర్చని చెప్తున్నాడు, ఏమీ అభివృద్ధి లేదు అని అనుకొని అనేక మంది నీరసించి ప్రభు దగ్గరికి రావడం మానేసి ఆయనను తిట్టే ప్రజలు కూడా ఇప్పుడున్నారు, దౌర్భాగ్యులు. అర్థమవుతుందా? అంటే ప్రభు దగ్గర నాకేదో కావాలని ఆయన ఏదో ఊహించుకొని వస్తాడు. ప్రభు అంటున్నాడు, నన్ను అర్థం చేసుకో, నా హృదయాన్ని, నా మనస్సును అర్థం చేసుకుంటే ఈ లోకంలో నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను ఉన్నానన్న ఒక్కటి చాలు, నా దగ్గరికి రా, నీ దగ్గరికి ఏ కీడు నీ దరి చేరదని వాగ్దానం చేస్తున్నాను. దాన్ని నమ్మిన అటువంటి వ్యక్తులకు కావాలి ప్రభు వారికి. దేవుని దగ్గరకు వస్తే నాకేదో దొరుకుతుందని, దొరకకపోతే దూషించే ప్రజల్లాగా ఉండకూడదని దేవుడు ఈరోజు మధ్యాహ్నం మనకు నేర్పిస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, నాకేమిచ్చాడు, నీకేం దొరికిందని నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నిన్ను వెలివేస్తున్నా, నీ గురించి ప్రశ్నిస్తున్నా, నువ్వు ప్రశ్న వచ్చిన గుర్తుపెట్టుకో, ఆనాటి ప్రజలు కూడా అట్లాంటి పనులు చేశారు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను అభివృద్ధి చెందించే ఈ లోకంలో కేవలం అభివృద్ధి చెంది రాలేదు, నీ మనస్సును మార్చడానికి వచ్చాడు ఆయన. నిన్ను ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా, పరిశుద్ధంగా నిలబెట్టడానికి వచ్చాడు ఆయన. ఇదిగో ప్రపంచమంతా నాశనం వైపు వెళ్తున్నా, అన్యాయం చేస్తున్నా, ఇదిగో నా బిడ్డ మంచివాడు, నా బిడ్డ మంచిది, నీతిపరుడని నిన్ను చూపించడానికి ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చాడు. కష్టాల్లో నష్టాల్లో వెళ్తున్నా నువ్వు దేవుడు గీసిన గీతను దాటకూడదని, ఆయన పరిశుద్ధతను దాటి అపరిశుద్ధ వెళ్ళకూడదని నిన్ను నిలబెట్టడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని ఏర్పాటు. అది అర్థమైతే అప్పుడు చెబుతావు హోసన్న జయమని చెబుతావు, హోషియానా అని మనస్ఫూర్తిగా చెబుతావు. ఆనాటి ప్రజలకు అర్థం కాలేదు, ఇప్పుడు మనం వింటున్న ఈ ప్రజలకు ఈ మాట అర్థమైందా? అర్థమైతే దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు దేవుడు అంటాడు, మనందరం కూడా మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం చూసి ముగించుకుందాం. యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించిన చూడి మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలేనగా ఆయనను ఎరగలేదు. అర్థమవుతుందా? చాలా సింపుల్గా స్ట్రేట్ ఫార్వర్డ్ చెబుతున్న మాట. లోకానికి దేవుని పిల్లలంటే ఈ విధంగా ఉంటారో తెలియదు, కాబట్టి నువ్వు దేవుని వెంబడిస్తే నువ్వు దేవుడి పిల్లలని వాళ్ళు కూడా గుర్తుపట్టరు. అందుకని వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రభు చెప్పిన మాట, ప్రభువా వీరికి తెలియకనే మాట్లాడుతున్నారు, క్షమించు ప్రభు అని చెప్పే వ్యక్తులుగా మనం మారాలని దేవుడు చూస్తున్నాడు. అందుకని ఆయన సిలువల్లో వెళ్ళినప్పుడు కూడా అదే మాట అంటాడు, తండ్రి ఏం చేయుచున్నారు, వీరికి తెలియక చేస్తున్నారు, క్షమించు ప్రభువా. వాళ్ళకి అర్థం కాలే ప్రభువా, ఇన్ని అద్భుతాలు చేసిన నా శిష్యులకే అర్థం కాలేదు, నా పక్క నుండి ఈ ప్రజలకి ఏం అర్థమవుతుందా? అట్లనే మనం కూడా ఉన్నాము, దేవుని చూస్తున్నాము కానీ చూచే కన్నులు ఇంకా దేవుడు మనకు ఇవ్వలేదేమో. వాక్యం వింటున్నాము కానీ వాక్యాన్ని హృదయ అంతరంగాలకు వెళ్ళట్లేదేమో, హృదయ అంతరంగంలో వెళ్ళినా కూడా ఫలించట్లేదేమో. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనము దేవుని పిల్లలము. ఎదుటి మనుషులు నమ్మినా నమ్మకపోయినా తన ప్రేమ చేత ఏర్పాటు చేయబడ్డ తన పిల్లలమని ఎరిగి దేవుణ్ణి విశ్వసిస్తారు.
చివరి మాట చెబుతాను. ఆ గాడిద పిల్ల పైన ఎవ్వరు ఎక్కలేదు. గాడిద పిల్ల పైన ఎవ్వరు ఎక్కలేదు. ఆయన ఆ గాడిద పిల్ల పైన ఎక్కడానికి అర్హత కేవలము ప్రభుది. మనలో ఉండే అర్హత కేవలము ప్రభువారిది. మనము నేను అనే అహము కానీ, డబ్బు అనే అహము కానీ, పదవులు అన్ని ఆశ, అత్యాశ కానీ నీలో ఉంటే, మై డియర్ ఐమ్ టెల్లింగ్ యూ, అవన్నిటిని తీసివేయి. అవన్నీ ఎక్కి నీలో నాట్యం చేస్తున్నాయి నీ పైన. అవన్నిటిని తీసివేసి, ప్రభువా గాడిద వంటి వాడను నేను, నా పైన ఎక్కు నువ్వు. నేను ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నేను కాదు లోకానికి కనపడవలసింది, నీవు కనపడాలి. నా ముఖ ఛాయలో నేను కాదు, నా అందము కాదు కనపడవలసింది, నీవు కనపడాలి. నీ ప్రేమ వాత్సల్యము కనపడాలి. గాడిద పిల్ల పైన కూర్చున్నప్పుడు గాడిదకు విలువ వచ్చింది. మనలో క్రీస్తు వచ్చినప్పుడు మనకు విలువ వస్తుంది. విలువ లేని మనుషులకు విలువ ఇవ్వడానికి తన్ను తాను తగ్గించుకున్న దేవుడి యొక్క ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, దానిని హృదయంలో ఆహ్వానించినప్పుడు ఆయన వల్ల నీకు విలువ పెరుగుతుంది. తన నామం వల్ల నీకు విలువ పెరుగుతుంది, కానీ ఎప్పుడూ తగ్గదు. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ప్రభు కొరకు నిలబడవలసిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని బాహాటంగా చెప్పి అటువంటి ప్రజలు కావాలి. వారి కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ హృదయంలో ఆయనకు తప్ప వేరే దేనికి స్థానం ఇవ్వకుండా నీ హృదయాన్ని జాగ్రత్త పరుచుకో. అప్పుడు దేవుడు అనుగ్రహించు విజయము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరినీ దీవించును గాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు పేరిట వచ్చేవాడు ఆయనకి మహిమని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ప్రభు పేరిట వచ్చు రాజుకు జయమని కేకలు వేసిన ఆనాటి ప్రజలను ఈరోజు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సర్వోన్నతమైన స్థలములలో నివసించు మన దేవుడు ఆనాడు యెరూషలేములో విజయోత్సవాన్ని, తన యొక్క శక్తి సామర్థ్యమును తను ప్రదర్శించడానికి చేసిన ప్రతి కార్యము ఉన్నతమైనది. తన ప్రజలు తనను అర్థం చేసుకోలేదు. తన ప్రజలు కేవలము ఈ బాహ్య సంబంధమైన విషయాలు మాత్రమే చూశారు. ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చిన దేవుడని గుర్తుపట్టలేదు. తను రక్షించడానికి వచ్చిన దేవుడని గుర్తుపట్టలేదు. ఈరోజు మరి నీవు దేవుని అదే విధంగా చూస్తున్నావేమో. కేవలం నీ అవస్థల కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నావేమో. జాగ్రత్త. ఈరోజు కేవలం అవస్థలు తీర్చబడకపోతే దేవుని నిందిస్తావా? దేవుని దూషిస్తావా? ఆలోచన చేయి. ఒక్కసారి ఆలోచన చేయి. నీ హృదయంలో దేవునికి మొదటి స్థానమును ఇచ్చినట్టయితే ఈ లోకంలో ఉన్న సమస్తం నీకు నష్టముగా ఏర్పరచుకుంటావు. నీవు అనుకున్నది నీకు దొరికినా, నీవు అనుకున్నది నీకు దొరకకపోయినా, నీవు అనుకున్నట్టుగానే జీవితం ఉన్నా, నీవు అనుకున్నట్టుగానే జీవితం ఉండకపోయినా, నా ప్రభువు, నా రాజు, నేను ఆయన నమ్మిన సేవకుడనని ఆయన దగ్గర నేను పరిపూర్ణంగా సమర్పించుకొని తన పరిశుద్ధతను నీ హృదయంలోకి స్వీకరిస్తావా? స్వీకరించే హృదయము దేవుడికి ఇప్పుడు ఇచ్చినట్టయితే నీ చేతులు పైకి చూపించి, ప్రభువా నాలోకి రానైనా, నిన్ను చూసే కన్నులు దయచేయి, నిన్ను అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయమని నీ చేతులు పరలోకమందున్న నీ దేవునికి, మన దేవునికి కనబడినట్లుగా నీ చెయ్యి ప్రభు వారికి చూపించు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా దేవా, మీకు స్తోత్రములు. యెరూషలేము పట్టణములోకి మరణించడానికి, మరణాన్ని గెలవడానికి విజయోత్సవముతో అరంగేట్రం చేసిన నా దేవా, నీకు స్తోత్రములు. నిన్న నీడు నిరంతరము ఏకరీతిగున్న దేవుడు నీవని ఎరిగి మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి కొన్ని జ్ఞాపకము చేసుకుంటూ, ఆనాటి ప్రజలు మీరు చేసిన అద్భుతాలను చూసి
మిమ్మల్ని జయోత్సవముతో ఆహ్వానించారు దేవా. ఈ దినమున మేమును మా జీవితాలను, మా హృదయాలను తెరిచి మిమ్మల్ని మా హృదయాల్లోకి ఆహ్వానిస్తున్నాం. రండి ప్రభువా, మా హృదయాల్లో మీరు నివసించండి నైనా. మాలో ఉన్న సమస్తమును, మాపైన అధికారము చేస్తున్న ఈ లోక ఆశలను, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డమ్మము మాలో గనక అధికారము చేస్తున్నట్టయితే దేవా, అవన్నీ తీసివేసి మీరు మా ప్రతినిధిగా మాలో ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అర్థం చేసుకుని హృదయాన్ని మాకందరికీ దయచేయమని, మిమ్మల్ని మా రాజుగా, మా హృదయములో మా శిరస్సుగా, మా శరీరానికి శిరస్సుగాను మేము మీకు మాదిరికరమైన జీవితాన్ని జీవించలాగన ఈ సమయాన్ని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలింపచేయమని అడగచ్చు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు, నన్ను ఈరోజు పనికి మాలినవాడిగా నిలబెట్టిన మీ పని కొరకు ఉపయోగించుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.